అనుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ. మౌలి ఇక్కడ చెప్పండి. హాయ్, సాంగ్ చాలా బాగుంది, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అంటే మీ బిఫోర్ ఫిలిం చూసుకున్నా మీరు అదే ఏజ్లో ఉన్నారు, ఇప్పుడు అదే ఏజ్. అంటే ఈ ఫిలిమ్స్ కూడా ఆ టైప్లోనే ఉంటున్నాయి అనమాట. యంగ్ ఫిలిమ్స్ చేస్తే బెటర్ కదా. అంటే నాకు ఎవరో అన్నట్టు ఎప్పటికీ యంగే ఉన్నట్లున్నారు. సో అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి, కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అని అనిపిస్తుంది కదా. సో మీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏదైనా? చాలా ఏదైనా మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అయితే ఏదైనా చేస్తా అండి. అలా ఏం లేదు, ఈ క్యారెక్టర్స్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అన్నట్టు ఏం లేదు. ఫిల్మ్ ఎంటర్టైనింగ్గా ఉంది, సినిమా జనాలు చూస్తే నచ్చుతుంది అంటే చేసేస్తా ఏదైనా. మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు మీ పర్సనల్ లైఫ్? అంటే నేను కూడా అదే బ్యాచ్ అండి, శ్రీ చైతన్య బ్యాచ్. సో అదే బంకులు కొట్టడం అదే ఉండింది లైఫ్ అంతా. సో చాలా రిలేటబుల్ నాకు కూడా. ఇందాక రీల్స్ అవి బాగా పాపులర్ అవుతున్నాయి, అందరూ బాగా తీసుకుంటారు కంటెంట్ ఇదని. కానీ లాస్ట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఇవి రీల్స్ బాగా వాడేసుకుంది ఒక పార్టీ. దానికి మీకు ఏమన్నా ఇది వచ్చాయా? అప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇది వైరల్ అవే ఒక పార్టీ కొన్ని మీ మీమ్స్. అది పొలిటికల్ సైడ్ పోయింది ఒకటి, అది అన్ఫార్చునేట్లీ. సో దానికి అపాలజైజ్ చేశా. పొలిటికల్ సైడ్ వెళ్తే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందని అర్థమైంది. సో బెటర్ నేను ఏది చేసినా జనాలు నవ్వించడానికే చేస్తా. ఆటోమేటిక్గా కమెడియన్ అన్నప్పుడు జోక్స్ రాస్తాం అన్నప్పుడు ఏం జరుగుతుందో సొసైటీలో దాని మీద రాస్తాం. ఆ వేలోనే పోయింది తప్ప ఏది టార్గెట్ చేయాలని కాదు. సో అది అలా వెళ్ళడం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పొలిటికల్ సైడ్ వెళ్ళకుండా అని అప్పటికి ఫిక్స్ అయ్యి ఇంకా ఎప్పుడు పొలిటికల్ సైడ్ ఏ జోక్స్ మిస్ ల్యాండ్ అవ్వకుండా చూసుకున్నామని అనుకుంటున్నా. మౌలి గారు 90s స్కూల్ బాయ్లా చూసాము, దీంట్లో లవర్ బాయ్లా చూస్తున్నాము. సో దాంట్లో శివాజీ గారికి మీకు మంచి ఫన్ అవన్నీ చాలా ఉన్నాయి. సో దీంట్లో సేమ్ రాజీవ్ కనగల గారిని చూశాను. సో అలాంటి సిగ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయండి. అందరూ యూత్ కనెక్ట్ అనుకుంటారు, కానీ పేరెంట్స్ చూస్తే మీ మదర్ ఫాదర్ చూసి మోస్ట్ రిలేటబుల్ అయ్యి మోస్ట్ నవ్వుకుంటారు. వాళ్ళు నాకు అనిపిస్తుంది ఏంటంటే యంగ్ ఆడియన్స్ కన్నా ఎక్కువ నవ్వుకుంటారు ఫ్యామిలీస్ వస్తే. వాళ్ళ కొడుకులు ఇలాగే చిల్లరోళ్ళు అన్నట్టు వాళ్ళు బాగా రిలేట్ అయ్యి బాగా నవ్వుకుంటారు. సో దీంట్లో కూడా అట్లాంటి మా డాడీ కూడా చిన్న బిట్ చూపిస్తే పడి నవ్వుకున్నాడు. రాజీవ్ కనగల గారు వచ్చినప్పుడు ప్రతిసారి నవ్వుకున్నాడు. వాళ్ళకి చాలా ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రిలేటబుల్ కాంటెంట్ ఇది. తప్పకుండా వచ్చి చూడాలి ఫ్యామిలీస్. డైరెక్టర్ మార్తాండ్ గారు, దీంట్లో సూర్య గారిది వాటర్ మెలన్ సీన్ రీక్రియేట్ చేశారు కదా. యాక్చువల్గా ఆయన మళ్ళీ రీక్రియేట్ చేశారు, మళ్ళీ దీన్ని రీక్రియేట్